గైస్ ఇది పెద్ద టమాటాల చెట్టు ఉంటది కదా, గిదైతే గదే. గీ చెట్లకైతే పెద్ద పెద్ద టమాటాలు ఉంటాయి కదా, గిట్లా మనం డైలీ వాడేటి ఇవైతే అవుతాయి. ఇంకా గివి వచ్చేసి అయితే చిన్న టమాటాల చెట్లు. ఇవి చాలా చిన్న చిన్నగా రెయిన్ వల్ల లెక్క చిన్నగా అవుతాయి. పెద్ద టమాటాల చెట్లు ఏమో స్ట్రైట్ గా పెరుగుతాయి, అవి బెండ్ కావు. చిన్న టమాటాలు ఏమో పెద్ద టమాటాల లాగా ఇవి ఇండివిజువల్ గా ఒక్కటే ఉండవు, గుత్తులు గుత్తులుగా కాస్తాయి. ఒకే దగ్గర ఒక 5-6 టమాటాలు కావడంతో వెయిట్ ఎక్కువ అనిపిస్తుంది కదా. సో ఇవైతే చెట్లు చిన్నగా ఉన్నప్పుడు స్ట్రైట్ గానే ఉంటాయి. చెట్లు పెద్దగా అయ్యే కొద్ది, గ్రోత్ వచ్చే కొద్ది కాయలు అయితే ఎక్కువ కాస్తాయి కదా. అట్లాంటి టైంలో ఇవి నేల మీద తీగ చెట్ల లాగా ఇవి నేల మీద అయితే పారుతాయి. చూసేయండి, చెట్లకైతే చాలా కాయలు అయితే కాసినాయి గానీ ఇంకా పండ్లు అయితే కాలేవు. వీటిని మీరు ఎప్పుడన్నా తిని చూసిరా? మస్తు స్వీట్ గా అయితే ఉంటాయి. నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే మస్తు తింటుండే వీటిని. అప్పట్లో మా పొలంలో కూడా చాలా చెట్లు అయితే ఉంటుండే ఇవి. ఇలా అన్ని ఒకే దగ్గర గుత్తులు గుత్తులుగా అయితే కాస్తాయి. ఇది వచ్చేసి కాకరకాయ తీగ. ఇది తీగలాగా పారుతుంది కదా, సో ఇదంతా అదే అన్నమాట. కాకరకాయలో కూడా రెండు ఉంటాయి కదా, వైట్ అండ్ గ్రీన్ ఉంటది కదా. వచ్చేసి గ్రీన్ కలర్ కాకరకాయ చెట్టు తీగ అన్నమాట. కాకరకాయని చూపిస్తా, ఇదిగో. ఇది ఇంకా చిన్నగా ఉంది, ఇప్పుడు గ్రోత్ వస్తుంది గానీ ఇంకా పెద్ద పెద్దగా అయితే అవుతాయి. రోజు కేర్ తీసుకొని వాటర్ అయితే రెగ్యులర్ గా పోస్తే కేజీ కాకరకాయలను అయితే తప్పకుండా ఇస్తుంది వారంకి ఒకసారి. కానీ ఈ చెట్లకు అన్నిటికీ నీళ్లు పోయాలి అంటే మస్తు దమ్దమ్ అనిపిస్తుంది. అదేంటి చెట్లకు నీళ్లు పోయడం అంటే దమ్దమ్ అవుతుందా నీకు అని అనుకుంటున్నారా? చెట్లు ఏదో మూల నుండి నీళ్లు ఏదో మూల నుంటే గట్లే అవుతుంది కదా మరి ఎవరికైనా. అర్థమైందా మీకు నేనేం చెప్పిందో? గదే అన్నమాట బాధ. చెట్ల వాడు ఒక చెట్టు అయితే పోయింది, గది తోటకూర. ఇది వచ్చేసి చెనంగి చెట్టు. మీరు ఎప్పుడన్నా చూసిండ్రా? గిదైతే గదే. గీ చెట్టు నుండి ఆకులను అయితే తెంపి దీనితో చెనంగి చట్నీ అయితే చేస్తారు. మీకు ఎవరికైనా తెలుసా? టేస్ట్ అయితే మస్తు ఉంటది. మన నోటికి అప్పుడప్పుడు రోగం వస్తుంది కదా, ఏమీ నచ్చవు. అట్లా ఏం టేస్ట్ అనిపించినప్పుడు ఇది చేసుకొని తింటే కాస్త సెట్ అనిపిస్తుంది. ఇవి గోంగూర పువ్వులు. మీరేమంటారు? పువ్వులే అంటారా, కాయలు అంటారా? మేమైతే పువ్వులే అంటాము. ఇదైతే విచిత్రం అబ్బా, అసలు నాకు అసలు అర్థం కాలేదు. చెట్టు ఏమో మొత్తం ఎండిపోయింది, కానీ ఇవేమో ఇంకా రెడ్ ఎంత బాగున్నాయి చూడు. అసలు ఆ చెట్టు ఎండిపోయింది, దానికి ఏం ఆకులు లేవనేసి పీకి పడేసినాము, కానీ పువ్వులు మాత్రం రెడ్ గా బాగున్నాయి. ఆ పువ్వులతో చట్నీ చేసుకుంటారని నాకు ఇంతకు ముందు తెలియదు అసలు నిజంగా. నేను రీసెంట్ గా ఒకరి వీడియో అయితే చూసిన ఈ పువ్వులతో చట్నీ చేయడము. సో నాకు అప్పుడు తెలిసింది దీంతో కూడా చట్నీ చేస్తారని. నేను కూడా ట్రై చేసి చూడాలి అనుకున్నా, కానీ ఇంకేడుంటాయి, అవి ఎండిపోయి తుస్సన్నాయి. ఇంకా ఈ చెట్లు అయితే మస్తు సార్లు పెట్టి చూసినాము, అసలు అతకనే లేవు. అన్ని పోంగా ఒక 4 చెట్లు అయితే అతికినాయి ఫైనల్ గా. అతకడం విషయం, పెరగడం విషయం పక్కన పెడితే పండ్లు ఎప్పుడు ఇస్తుందో అని అయితే చూస్తున్నాను. ఇక నేనేమో ఆగమాగం వీడియో తీస్తుంటే మా చెటక్ బాటుగాడు అయితే నేను కొడతా అని చెప్పి కట్టె తీసుకుని కొడుతుంది. సరే ఏమైనా వేసుకుని అని చెప్పి నేనైతే కట్టించిన. ఇక చెట్లనన్నా కొట్టని, పక్కలనన్నా కొట్టని, మొత్తానికి పడ్డోడు బలి. ఇదైతే పట్టికుచ్చుల పువ్వు చెట్టు. ఇది కూడా గంతే, బతుకమ్మ సీజన్ అప్పుడేమో అస్సలు కాలేదు. అంటే అసలు అప్పుడు విత్తనాలే వేయలేదు అనుకో, మాదే తప్పు. మా మమ్మీ చేసిన కోతి శాతల వల్ల గిడైతే చెట్లు పెరిగాయి. ఎట్లా అంటే బతుకమ్మ ఫెస్టివల్ రోజు బతుకమ్మ పేర్చిన తర్వాత చెత్త అంతా ఊడ్చుకెళ్ళేసి అక్కడ జల్లింది. అక్కడక్కడ కొన్ని గింజలు ఉంటాయి కదా, సో వాటితోనే ఈ చెట్లు అయితే అయినాయి అనమాట. ఇప్పుడైతే ఆగమాగం ఫ్లవర్స్ అయితే అయినాయి, అసలు ఏం చేయాలో కూడా అర్థమైతలేదు వాటిని. ఇవి వచ్చేసి పింక్ కలర్ రోజ్ ఫ్లవర్స్. ఫస్ట్ వీడియోలో అయితే పువ్వులు లేవని చెప్పినా కదా, ఇదైతే పువ్వులు అయినాకనే వీడియో తీసిన మీకు చూపిద్దామని చెప్పి. ఇంకోటి వచ్చేసి వైట్ రోజ్ అన్నా కదా, అది వైట్ రోజ్ అయితే లేదు, లైట్ పింక్ కలర్ అయితే ఉంది. చెట్టు పెట్టి నుండి ఫస్ట్ టైం అయితే పువ్వులు అయితే పూసినాయి దీనికి, అందుకే ఇంకా పర్ఫెక్ట్ గా అయితే కాలేవు. జస్ట్ నేను వీడియో కోసం అయితే తీసుకున్నా. గివైతే శంఖం పూలు. గివి శివుడికి అయితే చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అంట. ఇవన్నీ ముచ్చట్లయితే నాకు ముందు అస్సలు తెలియని ముచ్చట్లు ఏమున్నా తెలుసుకోవడానికి మన గూగుల్ తల్లి చెప్తుంది కదా, దాని వల్ల తెలియని విషయాలు ఏమైనా ఉంటే తెలుస్తాయి. ఒక్కసారి ఈ ఫ్లవర్ కలర్ అయితే చూడండి, మస్తు మ్యాజిక్ అనిపిస్తుంది, మస్తు సూపర్ ఉంటది కలర్. శంకు పూల చెట్టుకి అయ్యే కాయలు అయితే సేమ్ చిక్కుడుకాయలు లాగానే ఉంటాయి గిట్లా. అందులో ఉన్న సీడ్స్ అయితే గిట్లా బ్లాక్ కలర్ లో ఉంటాయి. ఈ ఫ్లవర్స్ తోని కూడా టీ అయితే చేసుకొని తాగుతారంట కదా, మీకు తెలుసా? ఈ ఫ్లవర్స్ అయితే చామంతి పూలు అనే కన్నా పాపమబ్బ పువ్వులు అని అనాలి. ఎందుకంటే ఇవి పెద్దగా అయ్యి నేను చామంతి పువ్వుని అని అందరికి తెలిసేటట్టు చేసే లోపే ఉన్నాడుగా నా చెటక్ బట్టుగాడు, వాడైతే మొత్తం చిరిమి పెట్టేస్తుండు. అందుకే అవి పాపమబ్బ పువ్వులు. ఇక్కడ చూసేయండి, ఇదైతే దౌనం చెట్టు. పువ్వులలో మధ్యలో పెట్టి ఆల్తారు కదా, గదే గిది. ఉల్లిపొరక చెట్టు కూడా ఉంది ఇక్కడ చూడండి. ఇందాక చూపించినాను కదా నేను దౌనం అని, అదేమో దౌనమే కానీ స్మెల్ ఉండదు. ఇది వచ్చేసి కూడా ఇది కూడా దౌనమే, కానీ దీనికి మంచి స్మెల్ అయితే ఉంటది. కనకాంబరాలు గానీ మల్లెపూలు గానీ మనం తలలో పెట్టుకున్నప్పుడు మంచి స్మెల్ అయితే ఉంటది కదా, సో అది దీని వల్లే అనమాట. ఇక మల్లెపూల గురించి ఎందుకు గానీ మల్లె చెట్టు గురించి మాట్లాడుకుందాం. ఇదైతే దొడ్డు మల్లె చెట్టు. పువ్వులు ఇలా గుత్తుల్లాగా పూస్తాయి. ఇప్పుడు నేను ఇంకొక మల్లెపూల చెట్టును అయితే చూపిస్తా. దీనికి పూసే పూలు అయితే మస్తు సన్నగా ఉంటాయి, తొందరగా వాడిపోతాయి కూడా. అప్పటికప్పుడే పెట్టుకోవడానికి అయితే మంచిగా ఉంటాయి. ఒక రోజు అల్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని నెక్స్ట్ డే యూజ్ చేద్దామని అనుకుంటే మాత్రం పగటి కలలు కన్నట్టే ఉంటది, ఇంకా కలలు
అంటాం గానీ పెట్టుకోము, అంటే గట్ల వాడిపోతాయి అనమాట. ఇదైతే ఓమ చెట్టు అంటారు దీన్ని. ఏంది ఓమ చెట్ట అని అయితే షాక్ కాకండి. ఎస్, మీరు విన్నది కరెక్ట్, ఇది ఓమ చెట్టే, కానీ దీనికి ఓమ కాదు. షుగర్ పేషెంట్స్ డైలీ ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ తో ఈ ఆకుల్ని తింటే షుగర్ లెవెల్స్ కాస్త కంట్రోల్లో ఉంటాయంట. సో మెయిన్ గా మేమైతే మా డాడీ కోసం అయితే ఈ చెట్టును అయితే పెంచినాం. ఇదంతా మొత్తం పుదీనా చూసేయండి, ఇక్కడ అంతా కూడా అదే. ఇది ఎంతున్నా అంత ఎక్కువగా యూజ్ చేయం కదా, ఓన్లీ రైస్ లకి యూజ్ చేస్తాం కదా. సో కొత్తిమీర ఉంటే బాగుంటది దీని ప్లేస్ లో అనిపించేది నాకైతే. ఏమన్నా గింత పెద్దగా ఉన్నది, గిది ఏం చెట్టు సంధ్య అనుకుంటురా? గన్లనే ఉన్నది మరి ట్విస్ట్. ఇది ఏం చెట్టో మీకు తెలుసో తెలీదో నాకు తెలియని చెట్టు, నాకు మాత్రం గీ మధ్యనే తెలిసిన చెట్టు. గిది గదే చెట్టు. గిదైతే గదే చెట్టు అంట, నువ్వుల చెట్టు. అమ్మ తల్లి నీ మాటలు చల్లగుండా. గదే చెట్టు అనుకుంటా మమ్మల్ని జరసేపట్ల పరేషాన్ చేసినావు అనేసి నన్ను అయితే ఆగమాగం తిట్టుకోకుండా అబ్బా, ఇదైతే నిజంగా నువ్వుల చెట్టు అంట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఇప్పుడే, మా ఇంట్లో పెట్టినప్పుడే. పెద్ద పెద్దగా కాయల్లా ఉన్నాయి కదా, దీంట్లలో అయితే నువ్వులు ఉంటాయి. ఇప్పుడు ఈ కాయలన్నీ గ్రీన్ కలర్ లో ఉన్నాయి కదా, ఇవి ఇంకా లోపల నువ్వులు కచ్చిగానే ఉంటాయి. ఇవి సేమ్ కంది చెట్టు లాగా ఎట్లయితే ఎండిపోతాయో, అంటే కంది చెట్టు కాదు, కంది కాయలు ఎట్లయితే ఎండిపోతాయో ఇది కూడా సేమ్ అట్లే ఎండిపోయినప్పుడు అప్పుడు వైట్ కలర్ నువ్వులు అయితే వస్తాయి. మీరు ఎప్పుడైనా ఈ చెట్టును చూసిండ్రా? మీకు ఇది నువ్వుల చెట్టు అని తెలుసా మీకు ముందే? ఇంకా ఈ కలబంద విషయానికి వస్తే మస్తే చెప్పుకోవాలి దీని గురించి. ఇదైతే నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్న చెట్టుని, అంటే చెట్టు చేంజ్ అయింది కానీ ఆ కలబందే కదా. నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఇది మా ఇంట్లో ఉంటానే ఉంది. అట్లా అని చెప్పేసి ఇది హెయిర్ కి ఒకదానికి యూజ్ అవుతుంది, నాకైతే ఫేస్ కి కూడా యూజ్ అవుతుంది అని చెప్తారు చాలా మంది. కానీ నేను చాలాసార్లు ట్రై చేసిన కానీ నాకైతే అసలు ఎట్లాంటి ఇంప్రూవ్మెంట్ అయితే లేదు. ఫేస్ కి కలబందని పెట్టుకుంటే మస్తు గ్లో వస్తుంది ఫేస్ లో అని చెప్పి వినడంతో నేను మస్తు సార్లు అయితే ట్రై చేసిన, కానీ ఎట్లాంటి గ్లో అయితే రాలేదు. ఉన్న గ్లో మొత్తం మూడ్చుకు నాకింది. అందుకే నాకు ఈ చెట్టుని చూస్తే మస్తు బీపులు వేస్తుంది, తీసి బండకేసి బాధలు అనిపిస్తుంది. నాకు పడదు కాబట్టి ఓన్లీ నేనైతే హెయిర్ కి యూజ్ చేస్తా అప్పుడప్పుడు. ఈ కలబంద నా ఫేస్ కి పడదు అని చెప్పేసి నేను దీన్ని హేట్ చేస్తా. అందుకనే ఇది ఎప్పుడు నా కళ్ళ ముందే కనిపిస్తా ఉంటది. మీ చెట్టు చిన్నప్పటి నుంచి కూడా అంతే, నాతో పాటే పెరుగుతా వస్తుంది. నేను చచ్చిపోయేదాకా కూడా ఇది నాతోటే ఉంటది మన కళ్ళ ముందే. ఇంకా ఇది అయితే మందారం చెట్టు, ముద్ద మందారము, రిక్క మందారము 2 చెట్లు అయితే ఉన్నాయని చెప్పినా కదా. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ ఆకులతో పువ్వులతో నేచురల్ హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకొని చూసిండ్రా? హెయిర్ కి నేను ఒక 2-3 టైమ్స్ అయితే ట్రై చేసి చూసిన, ఇంప్రూవ్మెంట్ అయితే కాస్త కనిపించింది. హెయిర్ అయితే మళ్ళీ రీగ్రోత్ అవుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మీరు కూడా ట్రై చేయండి. ఇది వచ్చేసి మనీ ప్లాంట్, దీన్ని కూడా చాలా సార్లు పెట్టినాం గానీ అతకలేదు. ఎందుకు అతకలేదో రీజన్ కూడా చెప్తా. ఈ చెట్టునైతే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటాం వాళ్ళకి చెప్పి తెచ్చుకోవద్దంట, కానీ వాళ్ళకి తెలియకుండా సీక్రెట్ గా తెచ్చుకోవాలి అంట, లేదంటే దొంగతనంగానన్నా తెచ్చుకోవాలంట. సీక్రెట్ అన్నా దొంగతనంగానే గంతే కదా, ఇక తెలియకుండా అయితే తెచ్చుకోవాలి, మొత్తానికి తెలిసి అయితే తెచ్చుకోవద్దంట. అట్లా అడిగి తెచ్చుకోవడం వల్ల అసలు చెట్లు అయితే అతకవంట. సో అందుకే అతకలేదేమో మేబీ ఈ చెట్టు కూడా మాకు ఎన్నిసార్లు. ఓకే గైస్, మా దగ్గర అయితే గిన్ని చెట్లు అయితే ఉన్నాయి ఇట్లాంటివి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, ఉంటాం అలా.